నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. వైసీపీ అధికారంలో ఉండగా ఒక ప్రభుత్వ ఆఫీసర్ దగ్గర నుంచి చిన్న కార్యకర్త వరకు కూడా వైసీపీకి ఎంత అనుకూలంగా పనిచేశారో ఆ తర్వాత సస్పెండ్ అవ్వడాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా సచివాలయ విషయానికి వస్తే సచివాలయంలో కూడా అప్పుడు వైసీపీ ప్రభుత్వానికి నమ్మిన పంటగా పనిచేసినటువంటి వెంకటరామిరెడ్డిని కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. మరి సస్పెన్షన్ చేసినా కూడా ఆయనలో ఎలాంటి మార్పు కనిపించట్లేదు. త్వరలో సచివాలయ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన కొంతమందిని పిలిచి అర్ధరాత్రి పూట మరి మందు పార్టీలు ఇచ్చారని చెప్పి ఇప్పుడు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీనిపై మరి పోలీసులు అయితే రెడ్ హ్యాండెడ్గా ఆయన్ని పట్టుకోవటం అయితే జరిగింది. మరి ప్రభుత్వం మారినా సస్పెన్షన్కి గురైనా కూడా ఇంత బరితెగింపుని ఎలా చూడొచ్చు? అలాగే మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈయన ఎలాంటి ఏ విధంగా మరి అప్పుడు ప్రభుత్వానికి ఈయన సహాయ సహకారాలు అందించారు అన్న విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. ఆంధ్రప్రదేశ్లో అధికారం మారినా కూడా ఆఫీసర్స్లో ఎటువంటి మార్పు రావట్లేదు. అండ్ ఇప్పుడు యాక్షన్స్ తీసుకుంటూనే ఉన్నారు, కేసులు ఫైల్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సచివాలయ విషయానికి వస్తే వెంకటరామిరెడ్డి గారు మరి నిన్న పార్టీ ఇచ్చారు అని చెప్తున్నారు. అంటే ఉద్యోగులను ఇది ప్రభావితం చేయడం కాదంటారా? ఇప్పుడు ఆయనకి అసలు అలా పార్టీ ఇచ్చే హక్కు ఉందా? అసలు మీరేం చెప్తారు ఆయన ప్రవర్తన గురించి? ఈ వెంకటరామిరెడ్డి అనే అతను గత ప్రభుత్వంలో మీరు చెప్పినట్టు ప్రభుత్వం అండదండలతో ఇష్టారాజ్యంగా చేశాడు. అతనికి అర్హత లేకపోయినా కూడా ఆ సంఘానికి అధ్యక్షుని చేశారు. ఇది కూడా గమనించుకోవాల్సిన అంశం. అంటే ప్రభుత్వం అండదండలు ఉంటే ఎవరికి ఏ పదవైనా కట్టబెట్టవచ్చు అని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో నిరూపించింది. అట్లానే అతను ఉద్యోగస్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళు బెదిరిస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడే విధంగా తీర్మానాలు చేసే విధంగా అతను గతంలో ప్రవర్తించాడు. దానికి తోడు అతను పోయిన ఎన్నికల్లో రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఒక ఉద్యోగస్తుడై ఉండి ఒక పార్టీకి బహిరంగంగా ఎక్కడ ప్రచారం చేయకూడదు, కానీ ఆ ప్రచారంలో పాల్గొన్నాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అతన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు అతను విధుల్లో లేడు, సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు త్వరలో జరగబోయే అంటే సచివాలయానికి సంబంధించి త్వరలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభావితం చేసే విధంగా కొంతమందిని పిలిచి ఇలా అంటే నిబంధనలకు విరుద్ధంగా మద్యపానంతో ఈరోజు అక్కడ ఒక విందు ఏర్పాటు చేశాడు. దాన్ని రెడ్ హ్యాండెడ్గా ఈరోజు దొరికాడు. అంటే ప్రత్యక్షంగా దొరికిపోయాడు ఇక అతను. దీని మీద ఇప్పుడు ఈ ప్రభుత్వం గతంలో అతను చేసినటువంటి కార్యక్రమాలని ఇప్పుడు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా ముందుకెళ్లాలనేది ఇప్పుడు ఈ ప్రభుత్వం ముందున్నటువంటి ప్రధానమైనటువంటి విషయం. అతను ఎందుకు ఈరోజు అది ఏర్పాటు చేశాడు, దేనికి ఎవరిని ప్రభావితం చేయాలనుకుంటున్నాడు, సస్పెన్షన్లో ఉన్న అతను ఇలాంటిది నిబంధనలకు విరుద్ధంగా చేశాడు అంటే ఇప్పుడే అంటే ప్రభుత్వం లేని సమయంలోనే ఇలా చేశాడు అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు అతను ఇంకెంత ఎన్ని చేసి ఉంటాడో ఒకసారి గుర్తు చేసుకోవాలి. జరుగుతున్న చాలా విషయాలు చూసుకుంటా ఉంటే ప్రభుత్వానికి ఉద్యోగస్తుల ప్రతినిధులకు జరిగిన దాంట్లో ఇతను ఏ విధంగా వ్యవహరించి ఉంటాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా గతంలో చేసిన దానికి ఇప్పుడు ఇతను చేసిన దానికి కూడా ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకుంటే తప్ప మిగిలిన వాళ్ళకి ఒక హెచ్చరిక లాంటిది పంపించాలి. ఈ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించకుండా దీనికి సంబంధించినంత వరకు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. కానీ దీంతో వైసీపీ రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం పోలీసులు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. గత 50 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ఉద్యోగం వదిలిపెట్టండి, కావాలంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్పి వెంకటరామిరెడ్డి గారు మాట్లాడటం జరుగుతోంది. సో అసలు ఉద్యోగుల గురించి మాట్లాడే హక్కు వైసీపీకి ఉందంటారా? మీరేం చెప్తారు? ఉద్యోగస్తుల గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి అసలు లేదనే చాలా స్పష్టం. ఎందుకంటే అధ్యాపకులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే ఆశా వర్కర్లు కావచ్చు, మరి ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళు మరి మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ రోజు వాళ్ళ యొక్క అంటే చివరికి పోలీసులతో సహా వాళ్ళకు సంబంధించిన హక్కుల కోసం పోరాడారు ఈ ప్రభుత్వం మీద. ఉక్కుపాతంతో వాళ్ళని బెదిరించింది, ఉక్కుపాతం మోపింది వాళ్ళ మీద. కాబట్టి వాళ్ళు వ్యతిరేకంగా పనిచేశారు. ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని ప్రయత్నం చేశారు, సఫలం అయ్యారు వాళ్ళు. అందుట్లో వాళ్ళది క్రియాశీలక పాత్ర, వాళ్ళ ప్రభావం చాలా ఉంటుంది. చాలామంది తక్కువగా అంచనా వేస్తారు కానీ ఉద్యోగస్తుల ప్రభావం చాలా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈరోజు ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ అక్కడ తీసుకొచ్చేసి అతను ఒక కూటమిగా మళ్ళీ ఏర్పాటు చేసేసి ఏదో చేయాలని తలపుతోటి అతను ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అతను వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు పాల్గొనాల్సిన అవసరం ఏంటి? మందు పార్టీలో వాళ్ళకి నిబంధనలు తెలియవా? వాళ్ళు ఉద్యోగస్తులు కాదా? వాళ్ళు పరిపాలన సజావుగా సాగడానికి సారథులు వాళ్లే కదా. ప్రభుత్వం ఏదన్నా
ఒక నిబంధనలు తీసుకొచ్చేసి మీరు అమలు చేయండి అంటే చేసేది ఇల్లే కదా, ప్రజల దగ్గర చేరవేసేది ఇల్లే కదా. మరి అలాంటి వాళ్ళు ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినప్పుడు చర్యలు తీసుకుంటే తప్పేంటి? నిస్సందేహంగా చర్యలు తీసుకోవాలి, ఉదాసీనంగా ఉండకూడదు, కఠినంగా ఉండాలి ఆ చర్యలు. అంటే భవిష్యత్తులో ఇంకోళ్ళు ఇలాంటి చర్యలు తీసుకోవడానికి భయపడే విధంగా ఉండాలి. దానికి ఇతను ఒక్కడు ఏదో పెద్ద త్యాగమూర్తి అయినట్టు, ఇతనే దానికి ఉద్యమాలకు ఇతనే నాయకుడు అయినట్టు, అదేదో ప్రజా ఉద్యమం అయినట్టు, ప్రజల కోసం ఇతను పోరాడుతున్నట్టు అతను మాటలు చూస్తూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. నన్ను ఒక్కడిని అరెస్ట్ చేయండి అంటే మిగిలిన వాళ్ళంతా భాగస్వాములు కదా, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి నిస్సందేహంగా. చర్యలు తీసుకున్నప్పుడే ఇలాంటి దానికి అడ్డుకట్టబడుతుంది. ఇప్పుడు పోయినసారి సమస్యల గురించి మాట్లాడితేనే రఘురామకృష్ణరాజు గారి మీద రాజద్రోహం కేసు పెట్టారు. రఘురామకృష్ణరాజు గారితో మాట మంతి కార్యక్రమం చేపట్టినందుకు మూర్తి గారి మీద, TV5 మీద, మిగిలిన వాళ్ళందరి మీద కూడా రాజద్రోహం కేసు పెట్టారు. రఘురామకృష్ణరాజు గారితో ఎవరు మాట్లాడినా కూడా. మరి ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదే దాని గురించి? ఇప్పుడిప్పుడే వరుసలన్నీ బయటకు వస్తున్నాయి కదా, దానికి శిక్షలు పడతానే ఉన్నాయి కదా, తొందరలో మీకు కూడా పడతాయి. మీరు చేసిన కార్యక్రమాలన్నీ ముందున్నాయి కాబట్టి ప్రస్తుతాన్ని సస్పెండ్ చేశారు. ఆ విచారణలో దోషాన్ని తేలితే మీకు కూడా అదే విధమైన శిక్షలు పడతాయని చెప్పని అయితే నేను మీ ద్వారా ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. అయితే ఈయన ఉద్యోగంలో ఉండగా ప్రభుత్వ ఉద్యోగి కంటే కూడా వైసీపీ కార్యకర్తగానే ఎక్కువ పనిచేశారు. ఈయన ఎన్నికల సమయంలో కూడా కొన్ని ప్రచారాలు చేపించారు పార్టీ తరఫున అని కూడా వార్తలు వస్తున్నాయి. మీరేం చెప్తారంటే? ప్రత్యక్షంగా పాల్గొన్నాడు కాబట్టి అతను సస్పెండ్ చేశారు. మీరు అన్నది వాస్తవమే, అది అనుకోవటం కాదు, ప్రపంచవ్యాప్తం అంతా చూశారు అతను ఏ విధంగా మాట్లాడింది, ఏ విధంగా చేసింది అనేది. అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా అనుకూలంగా చేసింది అనేది ప్రపంచం మొత్తం చూశారు. కాబట్టి వాళ్ళు ఏమి చేయలేక ప్రభుత్వం నేతలు అండదండలు ఉన్నాయి కాబట్టి, అదే ఇందాక నేనట్టు ఉక్కుపాదం మోపాడు ఉద్యోగస్తుల మీద, భయపెట్టారు వాళ్ళని. కొంతమంది ప్రలోభాలు ఉండే వాళ్ళు నమ్మ తీసుకున్నారు, మిగిలిన వాళ్ళని భయపెట్టి వాళ్ళు కొనసాగించుకుంటూ వెళ్ళారు. అప్పుడు దాకా ప్రభుత్వం మారింది, ఇంకా అలా విధంగా చేయాలనుకుంటే కుదరదు కదా. సో ఇప్పుడు ఎలాగూ సచివాలయంలోకి వెళ్ళలేడు కాబట్టి ఇంకా ఆ ఉద్యోగులను ప్రభావితం చేసేందుకు ఈ విధంగా కుట్రలు పడుతున్నారు అండ్ ఉద్యోగులను హింసిస్తున్నారు అన్న విషయానికి వస్తే, గతంలో ఆయన ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు, బీఆర్సీ అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి మనం చూసాము. వాళ్ళు దాచుకున్నటువంటి ధనాన్ని కూడా తీసుకున్నారు కదా. అంటే వాళ్ళు ఎన్ని చెయ్యాలో ఒక్కళ్ళదేముంది, ఉద్యోగస్తులదేముంది, చివరికి విశ్రాంత ఉద్యోగస్తులది అట్లనే వాడుకున్నారు వాళ్ళు. పంచాయతీల యొక్క ధనాన్ని అలానే తీసుకుని వాడుకున్నారు. వాళ్ళకు వచ్చినటువంటి SC/ST సప్లాన్కు సంబంధించి వచ్చే నిధులను దారి మళ్లించారు. ఇవన్నీ ఇప్పుడు వీళ్ళంతా బయటకు తీస్తున్నారు కాబట్టి ప్రజల ముందు పెట్టాలి వీళ్ళు కూడా. వాళ్ళు ఏదో ఇలాంటి వాళ్ళు మాట్లాడితే మెలకుండా కూర్చోకూడదు. దానికి సంబంధించినంత వరకు వీళ్ళు కూడా బజారుకు వచ్చేసి బహిరంగంగా ఇదిగో ఇలా జరిగింది, ఇతను ఇలా మాట్లాడుతున్నాడు, అతను మాట్లాడిన దాని మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఈరోజు. దాన్ని ప్రభుత్వం కొంచెం కఠినంగా వ్యవహరించాలని అయితే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.